మీరు అనుకున్నవి ఏవో కొన్ని ఉంటాయి, అవి చెయ్యాలి. ఎమ్మెల్యేలకి అలొకేషన్స్ ఇలా రకరకాలు ఉంటాయి, వీటితో పాటు ఇవన్నీ. సో ఏంటి వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం గత 5 సంవత్సరాల దాని గురించి ఇంకా ఎంత మనం మాట్లాడుకోవచ్చు. అయిపోయింది కాబట్టి ఇంక దాన్ని వదిలేస్తే బేసిక్గా నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే కొంత నాలెడ్జ్ వల్ల కానీ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రోజువారీ ఖర్చు అంటన్నమాట. సో ఈ రోజువారీ ఖర్చు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటాయి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే మనకు తిరిగి డబ్బు వస్తుంది. రోజువారీ ఖర్చు కాఫీలు టీలు మొదలుకొని అన్నీ రోజువారీ ఖర్చు కిందే వస్తాయి. ఇదేమంటే గోడకేసం సున్నా లాంటిది. సో ఈ రెవెన్యూ ఖర్చు ఇప్పుడు మనం 55 మంది అడ్వైజర్లు పెట్టుకున్నాం, వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు ఏం అడ్వైజ్ ఇచ్చారో తెలియదు మనకు, ఏం అడ్వైజర్ ఇవ్వలేదని తెలుసు. ఆ ఖర్చు అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇట్లా కొన్ని వేల కోట్లు. ఈ దాదాపు ఆర్బీఐ రీసెంట్గా రిలీజ్ చేసిన గత నవంబర్ డిసెంబర్లో అనుకుంటా ఇచ్చింది రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీంట్లో మన రాష్ట్రం అత్యధికంగా ఉందన్నమాట. అంటే ఏదైతే మనకు తిరిగి రాని ఎక్స్పెండిచర్ ఉంటుందో ఆ ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలంటే అనవసరమైన ఖర్చును తగ్గించాలి. సీఎం గారు దుబారా లేదులే వద్దు దుబారా ఖర్చు. అయితే ఇక్కడ ఒక పాయింట్, నిన్న ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పారు, నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో లెక్కలు చెప్పారు కొన్ని అని. సో ఇప్పుడు అవే ఫైనల్ అని తెలిస్తే, ఇప్పుడు శ్వేతపత్రం వచ్చిన తర్వాత ఆ డెఫిసిట్ లెక్కలు తేడా వస్తే ఏం చేస్తారు? కేంద్రానికి కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతారు ఏమన్నా? వాట్ నిర్మలా సీతారామన్ టోల్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దాంట్లో ఏ తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పులు అనేవి బేసిక్గా 3 రకాలమ్మా. ఒకటి ఆర్బీఐ ద్వారా తీసుకునే అప్పులు, అంటే ఆర్బీఐ ద్వారా మీరు ఇందాకన్నారే మంగళవారం అప్పులు అని. ప్రతి మంగళవారం ఆర్బీఐ రాష్ట్రాల కోసం ఆక్షన్ నిర్వహిస్తుంది. ప్రతి థర్స్డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం నిర్వహిస్తుంది. సో ప్రతి మంగళవారం ఈ అప్పుల ఆక్షన్ కూడా మనం దాన్ని చాలా ముద్దుగా ఆ పేరుతో పిలుచుకున్నాం. సో ఈ మంగళవారం అప్పులు దాదాపు 4,82,000 కోట్లు ఉన్నాయి. అప్పుడు ఆవి చెప్పినప్పుడు 4,42,000 కోట్లు ఉంటాయి, అంటే 2023 మార్చి నాటికి. ఇప్పుడంటే ప్రతి సంవత్సరం దాదాపు 50 నుంచి 60,000 కోట్ల రూపాయల అప్పులు చేశాడు ఈయన. సో ఈ 5 సంవత్సరాల్లో 2,60,000 కోట్ల అప్పులు. ఇంతకుముందు మేము చేసిన 1,50,000 కోట్లు ఎంత ఉంది, మొత్తం కలిసి 4,82 చేంజ్ కోట్లు. జస్ట్ ఒక్కోటి అటు ఇటు పోవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఇందాక నేను వరుసగా ఎందుకు అంత పెద్ద లిస్టు చదివానంటే ఇవన్నీ దొంగ అప్పులు. జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ నుంచి ఎవరికి చెప్పకుండా, జనాలకు చెప్పకుండా, ఇందాక నేను రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నానే, ఆ అప్పులు ఇప్పుడు ఇంటర్ బోర్డు అమ్మా, నువ్వు ఫీజులు కడతారు, ఆ ఫీజుల డబ్బు గవర్నమెంట్ తీసుకునేస్తే ఆ అప్పుకి ఏది జవాబుదారీ? ఆ అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విషయం మనకు తెలిసేటప్పుడు 3 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే గవర్నమెంట్లో జరిగేది ఏది వాళ్ళు మనకు చెప్పరు కదా. సో ఇవి తెలిసేటప్పటికి 3 సంవత్సరాలు పట్టింది. ప్రతి ఒక్క కార్పొరేషన్ నుంచి మొత్తం వచ్చేసారు. ఈరోజు ఏ కార్పొరేషన్, ఇప్పుడు కార్పొరేషన్ పదవులు అన్నారు కదా, ఒక్క దీంట్లో రూపాయి లేదు. ఏం చేస్తారు? ఆస్తులను అప్పడాలు అమ్మినట్టు అమ్మేశారు. ఆస్తులు కూడా కొన్ని చోట్ల అమ్మేశారు. ఆస్తులు గ్యారంటీ పెట్టా అన్నానే. సో గవర్నమెంట్ గ్యారంటీ 1,92,000 కోట్లు దేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం మనం. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి చేసిన అప్పుల్లో 1,92,000. ఇది మనం చెప్పింది కాదు, దువ్వూరి కృష్ణ అని ఒక స్పెషల్ ఆర్థిక అడ్వైజర్ ఉన్నాడు, సోమయాజులు గారి కొడుకు, ఆయన చెప్పిందే ఇది. సో ఆ 1,90,000 మనం స్టేట్ ఫస్ట్ లో ఉన్నాం. సో ఈ లెక్కలేవి కరెక్ట్ లెక్కలే, కాకపోతే మనకు అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి టోటల్ అప్పులు తెలుసు. అరే ఆర్బీఐలో ఇంతే ఉన్నాయనుకున్నాం. ఆర్బీఐ అప్పులు కాకుండా 100 రెట్ల అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ దొంగ అప్పులు. ఎవరికంటే దొంగ అప్పులు దాని అప్పు ఎప్పుడూ అప్పే, దాని దొంగ ఇది అంటూ ఉండదు. కానీ చెప్పకుండా అది చేయకూడదు. ఇట్స్ నాట్ అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ ది ఆర్థిక దీని ప్రకారం గవర్నమెంట్ ఆ యొక్క బిజినెస్ చేశారు. ఒక డాక్టర్ గారు కూడా ఉన్నారుగా, వినేశ్వర్ రెడ్డి గారు, ఎలాగో డాక్టర్, బాడీ మొత్తం కిడ్నీ పోయింది, లివర్ పోయింది.